ఇటేనా ఇటేనా ఇటే మధ్యలో ఇటేగా 4 ప్లేస్లకు మనకి. సో ఇది సంగంకి రూట్ సార్. బందర్ రూట్ బాగుంది. మినీ కాశీ. సో ఇక్కడ ఒక ఇది కూడా కనిపిస్తున్నాయి, 2 నదులు కలిసినాయి. సంగమే కదా ఇది కూడా ఒకటి. నువ్వు చెప్తున్నావా? నేను చెప్పుకోవాలా? చెప్పుకో నువ్వు, నాకు కూడా యూజ్ అవుతుంది చెప్పుకుంటే. సో ఈ సంగం కిందివా. दोनों मिलके क्या? సో ఇక్కడ చూస్తే అలకనంద రివర్. సో ఇక్కడ చూసుకుంటే మనం రుద్రప్రయాగ సంగం కిందికి దిగిన తర్వాత ఇటు సైడ్ ఏమో అలకనంద, ఇటు సైడ్ ప్రవహిస్తుంది మొత్తం అలకనంద. సో ఈ రుద్రప్రయాగ సంగం దగ్గరనే మనకు టెంపుల్ ఉంటుంది. ఇక్కడ భైరవనాథ్ టెంపుల్ ఉంది. అండ్ ఇగో ఇటు సైడ్ ఈ రివర్ మొత్తం అంతా అలకనంద. ఇది మొత్తం అంతా అలకనంద. అండ్ ఇటు సైడ్ వస్తుంది మొత్తం అంతా మందాకిని రివర్. ఇదంతా మందాకిని రివర్, మందాకిని. బ్రౌన్ లేక్ విచ్ ఈస్ గోయింగ్ త్రూ ఇస్ అలకనంద. అండ్ ఇటు సైడ్ మొత్తం అంతా మందాకిని రివర్. అన్న జెండా నుంచి జూమ్ కొట్టుకో అన్న, జెండాకు ఒక ఫ్రేమ్ తీసుకో. సో ఇదంతా మందాకిని రివర్, ఇదంతా మందాకిని. ఈ రెండు కలిస్తే ఇక్కడ సంగమం అవుతుంది. ఇదంతా కలిపి బ్రహ్మపుత్ర అవుతుంది. వెచ్చి సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి రుద్రప్రయాగ సంగం దగ్గర ఉన్నాం. అండ్ నా రైట్ సైడ్ వచ్చేసి మందాకిని. ద రివర్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ మై రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ మందాకిని. అండ్ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ side is Alakananda. And here is the meeting point of the Sangam. This is called Rudraprayag Sangam, the river which meets the 2 points. సో ఫ్రెండ్స్, ఇదే రుద్రప్రయాగ్ సంగం. సో ఫైనలీ మనం రుద్రప్రయాగ్ సంగం అయితే చూసుకున్నాం. మీరు చూస్తే ఇదైతే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో ఫైనలీ మై డెస్టినేషన్ సిన్స్ ఫ్రమ్ 1 year. సో ఇప్పుడు నేను అది కంప్లీట్ చేశాను. ఇంకొక నెక్స్ట్ ప్లేస్ ఉంది. సో మేము ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది తుంగనాథ్. సో తుంగనాథ్ నుంచి మేము అక్కడ నుంచి త్రియుగి నారాయణ వెళ్తాం. అండ్ త్రియుగి నారాయణ కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని మళ్ళీ డ్రాప్ టు సోన్ప్రయాగ్. సోన్ప్రయాగ్ నుంచి మళ్ళీ మేము కేదార్నాథ్.
సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు రూట్ అయితే క్లోజ్ ఉందంట కేదార్నాథ్లో, 15th దాకా అలో లేదని చెప్పారు. సో ఇప్పుడు రేపైతే 15. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఇది సంగము, 2 rivers ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఇటు సైడ్ వచ్చేసి అలకనంద అండ్ ఇటు సైడ్ మందాకిని రివర్. సో ఈ 2 కలిసే సంగమే సంగం పాయింట్. అది చూసుకుంటే మొత్తం స్ట్రైట్గా మీకు అవుతుంది. ఇదంతా కలిసి ఒక రివర్ ఫామ్ అయ్యి ఒక దగ్గరికి వచ్చింది.